హింసను వ్యతిరేకిస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు హిందువులు. పూర్తిగా హిందువులను హత్య చేస్తున్నారు. ఆ హత్యలను ఆపాలని ప్రధానంగా ఇక్కడ ధర్నా చేస్తున్న కార్యక్రమం కూడా నడుస్తుంది. మేడం ఏం చెప్తారు మేడం, బంగ్లాదేశ్లో జరుగుతున్న యొక్క హింసకు హిందువులను ఇప్పటికే ఇద్దరిని చంపిన పరిస్థితి, హింస చెలరేగుతూనే ఉంది. ఎవరి ప్రమేయం ఉంది, ఎవరు దీని వెనుక ఉన్నారంటే ఏం చెప్తారు? మీరు ఒట్టి ఇద్దరిని చంపారని అంటున్నారు. ఇప్పుడు వరకు ఎన్నో లక్షలాది హిందువులు అక్కడ చంపడం జరిగింది. హిందువులు అక్కడ చేస్తున్నారు, కానీ మన ప్రభుత్వం అసలు ఏమి చర్య తీసుకోవట్లేదు. మీరు ఒకటి గమనించాల్సిందండి, నైజీరియాలో క్రిస్టియన్స్ మీద ఇస్లామిక్ టెర్రరిస్ట్ దారుణాలు చేస్తుంటే ఇక్కడి నుంచి నిన్న మొన్న ట్రంప్ యుఎస్ కంట్రీ ట్రంప్ ప్రెసిడెంట్ అక్కడ ఐసిస్ మీద అటాక్స్ జరిపించారు. పోయిన 2 రోజుల క్రితం అక్కడ అటాక్స్ నడుస్తున్నాయి. ఎందుకు? ట్రంప్ కి అక్కడ చేస్తున్న క్రిస్టియన్స్ కి సంబంధం ఏంటి? నైజీరియాలో క్రిస్టియన్స్ చేస్తుంటే ఇక్కడి నుంచి ట్రంప్ అక్కడ అటాక్ చేశారు. అక్కడ ఇంతమంది హిందువులు వాళ్ళు చంపుతుంటే మన ప్రభుత్వం ఎందుకు ఏం చర్య తీసుకోవట్లేదు? ఎందుకు శాంక్షన్స్ వేయట్లేదు? వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ అండి మనం. వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ $11 బిలియన్, $11.5 బిలియన్ మనకు అక్కడ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి. అక్కడి నుంచి $2 బిలియన్ మనము ఇంపోర్ట్స్ తీసుకుంటున్నాము. అవసరమా మనకు? ఇంత పెద్ద మనము నెక్స్ట్ టాప్ మోస్ట్ ఎకానమీ కాపోతున్నాము. మనం బంగ్లాదేశ్ మీద మనం ఆధారపడి ఉన్నామా? బంగ్లాదేశ్ మన మీద ఆధారపడి ఉందా? ప్రభుత్వం ధైర్యం చేయలేకపోతుందా? ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ధైర్యం చేయలేకపోతుంది. ఇంకా మీకు ఒకటి చెప్పేది ఏంటంటే, మనకి ఇక్కడ తెలంగాణలో అండి మొత్తం దేశంలో అన్నిటికంటే ఎక్కువ రోహింగ్యాలు ఉన్నదే తెలంగాణలో. కానీ ఇప్పుడు వరకు మీరు ఏమైనా స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా చర్య తీసుకోవడం చూస్తున్నారా? ఎందుకంటే హిందూ లైఫ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, హిందూస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. మనకు ఉన్నదే ఒక దేశం, అది మన భారతదేశం. హిందువులకు ఉన్నదే ఒక దేశం. అక్కడ కూడా మనము హిందువులకి మనం లేకపోతే బయట ఎవరైతే పర్సిక్యూటెడ్ హిందూస్ ఉన్నారో వాళ్ళని మనం సపోర్ట్ చేయలేకపోతే ఎందుకంటే మనము మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటున్నారు? ముందైతే శాంక్షన్స్ వేయాలండి. బంగ్లాదేశ్ పూర్ ఎకానమీ, ఈ రోజు మీరు ఎకనామిక్ శాంక్షన్స్ వేస్తే మనం వాళ్ళ కాళ్ళకు ఇరగొడతాం. ముందైతే ఎకనామిక్ శాంక్షన్స్, బిజినెస్ బంద్ చేయాలి. అది ఫస్ట్ మనం చేసే సగం. ఎందుకంటే 32% ఆఫ్ గార్మెంట్ ఇంపోర్ట్ మనం బంగ్లాదేశ్ నుంచి తీసుకుంటున్నాము. మీరు ఒకసారి ఎకనామిక్ శాంక్షన్స్ చేశారనుకోండి, వాళ్ళతో బిజినెస్ బంద్ చేశారనుకోండి, వాళ్ళకి మెయిన్ పెద్ద బిజినెస్ ఏంటి? గార్మెంట్స్ బిజినెస్. గార్మెంట్ బిజినెస్ మీరు ఇక్కడ 32% మనం ఇంపోర్ట్ చేస్తున్నాము. బంద్ చేయండి, 30% వాళ్ళ మీద అది పడుతుంది. అంత మాత్రం అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ చేయవచ్చు కదా. సిఏ ఎందుకు లాగా చేయలే? ఎందుకు అక్కడ ఉన్న హిందూస్ మన దేశంలో తీసుకురాలేకపోతున్నాము? ఇవి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా చర్య తీసుకోవాలి, ప్లస్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా అండి. ఇది ప్రధానంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా కరేటే కళ్యాణి గారు ఉన్నారు. ఒక 2 నిమిషాలు మాట్లాడిస్తా. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ఈరోజు బంగ్లాదేశ్లో ఏదైతే అకృత్యాలు జరుగుతున్నాయో ఇవి చాలా చాలా ఘోరమైన అమానవీయమైన సంఘటనలు చెప్తున్నాను. ఇంత దురదృష్టకరమైన స్థితిలో హిందువులు అక్కడ బ్రతుకుతూ ఉంటే ఇక్కడ కొంతమంది వెధవులు అక్కడ హిందువులకైతే మీకేంట్రా నొప్పి అనేవాళ్ళు, అక్కడ హిందువులు ఇక్కడ హిందువులు కలిపి తిడుతున్న వాళ్ళు, రే మీ అందరినీ మామూలుగా ఉరికించి కొడతాం. హిందువుల జోలికి వస్తే ఎక్కడున్నా హిందువే, హిందూ ఎక్కడున్నా మా బంధువే. బంగ్లాదేశ్ లో అంత అకృత్యాలు జరుగుతుంటే చాలా మంది పెద్ద పెద్ద మాట్లాడతారే, ఒకరైనా ఖండించారా? ఈ రోజు దీపు చంద్రదాస్ మరణం కాకుండా ఎంతమంది మరణాలకి ఎంతమంది ఇక్కడ మనకి సమాధానం చెప్తున్నారు, ఎంతమంది మాట్లాడుతున్నారు. ఒక హిందూ చనిపోతే మీకు అంత ఈజీగా ఉందా? ఈవెన్ కుక్క పిల్ల చచ్చిపోతే కూడా సింపతిలు చూపిస్తారు ఈ రోజుల్లో. హిందువులకు ఆ మాత్రం కూడా లేదా? హిందువులకు ఆ మాత్రం కూడా అసలు విలువ లేదా అని అడుగుతున్నా. ఈ దాడులను ఆపాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఈ దారుణం ఆపాలి అంటే మొత్తం అందరూ కలిసికట్టుగా చాలా చాలా విషయాల్లో ఎదుర్కోవాలండి. ఒక్క విషయం అని చెప్పము, ఇక్కడ ప్రతి విషయంలోని చాలా చాలా ఇబ్బందులు గురవుతున్న హిందువులు. ఏ విధంగా చెప్తామండి? ఆడపిల్లలకి బయటికి పంపించాలంటే భయం వేస్తుంది. ఆడపిల్లల్ని రేప్ చేస్తారో తెలియదు, లవ్ జిహాద్ చేస్తారో తెలియదు, ఇంకేం జరుగుతుందో తెలియట్లేదు. అలాగే ఒక ఏదైనా ఏ విధం మాట్లాడినా కూడా మన మీదే రుద్ది వాళ్ళ తాలూకా పెత్తనం చెలాయించడానికే ఉన్నారు. ఈ ముస్లిం క్రిస్టియన్ 2 తెగలైతే నరకం చూపిస్తున్నారు.
అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటలేదు, వాళ్ళ గురించి ఎక్కువ సీరియస్ గా తీసుకుంటలేదు అనే వాదనలు కూడా వస్తున్నాయి కదా, ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటదండి, కానీ సరైన సమయంలో తీసుకుంటది. ఇప్పుడు తీసుకోవట్లేదు అన్నది మనం ఎలా చెప్పేస్తాం? అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి వెళ్తారు. మనం ఒక్కరమే కాదు, మిగిలిన వాళ్ళు కూడా కావాలి. హిందువులు కావాలి, ముస్లింలు కావాలి, క్రిస్టియన్ కావాలి ప్రభుత్వానికి. ఎందుకంటే మైనారిటీస్ కూడా ఉన్నాయి. సరే అలా అని చెప్పేసి ఇప్పుడు హిందువులు మైనారిటీగా అయిపోతున్నారు కదా, చాలా ప్రదేశాల్లో హిందువులే మైనారిటీగా అయిపోతున్నారు. అక్కడ మైనారిటీగా 6% పడిపోయారు కాబట్టి బంగ్లాదేశ్ లో ఇలాంటి ఘోరాలు అవుతున్నాయి. ఇక్కడ కూడా ఇంకా తొందరలో వచ్చేసింది అనుకోండి, ఇక్కడ కూడా మైనారిటీ అయిపోతే ఏంటి పరిస్థితి? ఆల్రెడీ మనం ఎక్కడ ఉన్నామో తెలుసు, భాగ్యనగరంలో ఉన్నామా లేకపోతే ఓవైసీ గారి నగరంలో ఉన్నామా అందరికీ తెలుసు. దానికి ఖాన్ గ్రేస్ చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు జరుగుతాయో తెలియదు. ఇక్కడే ఎలా ఉంటే ప్రతి దగ్గర, కానీ ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ చర్యలు తీసుకోవాలని. కేంద్ర ప్రభుత్వం కాదు, మేము ఇక్కడ మాట్లాడుతున్నాం కదా. హైదరాబాద్ కేంద్రం, అది కేంద్రం గురించి మాట్లాడుతున్న ముందు కాదండి. ఇప్పుడు కేంద్రం గురించి మాట్లాడే ముందు హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అన్నది మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు చెప్పింది కూడా అదే, నేను చెప్పేది అదే. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఇష్యూస్, ఆధార్ కార్డు ఇస్తున్నారు, ఓటర్ కార్డు ఇస్తున్నారు. వాళ్ళ ఓట్ల కోసం దొంగ ఓట్లు 5 లక్షలు 6 లక్షల పైన ఓట్లు మనం తీయలేదా? లాస్ట్ టైం ఎన్ని ఓట్లు తీశారు? రోహింగ్యాలు అక్కడ ఒక పెద్ద నగరమే ఉంది కదా, 20,000 మంది 30,000 మంది. వాళ్ళందరినీ ఎందుకు పంపించట్లేదు అని అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళందరినీ ముందు తరమండి, ఫస్ట్ ముందు బంగ్లాదేశ్ వాళ్ళని పంపించండి. దేశ్ బచావో బంగ్లాదేశ్ హటావో, అంతే. వాళ్ళని పంపించండి ఫస్ట్, తర్వాత కదా మనం మాట్లాడాల్సింది. మన కేంద్రం తర్వాత వెళ్దాం. అందరూ కావాలా, అందరూ ఉన్నారా లేదని మాట్లాడుతుంది. ఇక్కడ హైదరాబాద్ లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి కదా, ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఆయన చేయాల్సింది ఏం చేయట్లేదు. బోర్డర్ దాటిస్తున్నారు, పక్క నుంచి వస్తున్నారు, లోన్ దిగిపోతున్నారు, ఈ రోహింగ్యా పట్టణంలో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఆయనే ఉన్నాడుగా, మరి ఆయన చేయాల్సింది ఫస్ట్. రేవంత్ రెడ్డి గారు మీకు మేము ఇస్తున్న ఒకటే, హిందువులందరం కలిసి కట్టుగా వచ్చాము. రోహింగ్యాల్ని ఇమీడియట్ గా. మీరు బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నారు. అదే బంగ్లాదేశ్ హైదరాబాద్ లో 1942 నుంచి 46 నుంచి 48 వరకు అవుతుంటే వీళ్ళందరూ ఏం చేశారు? అదే బంగ్లాదేశ్ హైదరాబాద్ లో జరిగింది. ప్రజాకారులు హిందువులు ఊచకోత కోస్తూ ఉంటే, హిందువులు తిరగబడ్డప్పుడు నైజాం ప్రభుత్వం నుంచి మిలిటరీ వాళ్ళు వచ్చారు. హైదరాబాద్ పోలీసు వాళ్ళు సరిగ్గా పనిచేస్తలేరని చెప్పి లాతూరు, నిజాం, నాందేడ్ అక్కడి నుంచి పోలీసుని తెచ్చుకున్నారు. వాళ్ళు ఆ తుర్కోళ్ళే వచ్చి మనందరిని చంపిపోయారు. ఆ మాటలు మనం మర్చిపోతున్నాం. హిస్టరీ మర్చిపోయినాడు వాడు బాగుపడలే. ఇవాళ హైదరాబాద్లో ఏం జరుగుతున్నది? పాత బస్తీలా నేను కరెంటు బిల్లు కట్టను, నేను వాటర్ బిల్లు కట్టను, నేను ట్రాఫిక్ పోలీసు వాడు నన్ను ఆపలేడు అని చెప్పి వాళ్ళు గుండెలు కొట్టుకుని చెప్తుంటే సంకనాకుతారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? గవర్నమెంట్ మీరేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడతారా? నీ పక్కన ఏమైతుందో తెలుసుకో. బాన్స్వాడ ఏం జరిగింది, బైన్సా ఏం జరిగింది, నిజామాబాద్లో ఏం జరుగుతున్నది, కరీంనగర్లో ఏం జరుగుతున్నది, ఇవన్నీ మనం మర్చిపోతున్నామా? బంగ్లాదేశ్ వస్తే నిద్రలేస్తామా మనం? మన పక్క హిందువు మస్జిద్ పక్కన చస్తున్నాడా పడుకున్నాడా మనకు తెలియదు. మన హిందువులు ఉప్పుగూడలో ఏం చేస్తున్నారు, అలియాబాద్లో ఏం చేస్తున్నారు, శాలిబండలో ఏం చేస్తున్నారు? మనందరం వాళ్ళ కోసం నిల్చోవాలి కదా. ముందు వాళ్ళ కోసం మనం గనక నిల్చుంటే ఈ దేశం పక్క దేశాన్ని నిలదీస్తుంది. నీల చేతగాంతనం ఉన్నంత వరకు పక్కనేం అనలేవు నువ్వు. ఎక్కడైతే ఈ ప్రపంచం చూసింది, ఎక్కడైతే ముస్లింల జనాభా అనేటువంటిది పెరిగిందో అక్కడ నుండి హిందువులని తరిమికొట్టారు. ఈరోజు 28వ తేదీ నేను చెప్తున్నాను, కశ్మీర్ హోమ్ల్యాండ్ డే. 28 జనవరి నాడు కశ్మీర్కి 1928 నాడు కశ్మీర్ నుండి కశ్మీర్లో ఉన్నటువంటి వేలాది మంది హిందువులు జమ్మూకి వచ్చేసి మళ్ళీ మేము కశ్మీర్కి తిరిగి వెళ్తాము అని చెప్పేసి వాళ్ళు సంకల్పం తీసుకున్నటువంటి రోజు. 5 లక్షల మంది కశ్మీరీ హిందువులను అక్కడి నుండి తరిమి కొట్టారు. అప్పుడు వెస్ట్ బెంగాల్లో మీరు చూడండి, కేరళలో మీరు చూడండి, ఎక్కడైనా కూడా ఎప్పుడైతే ముస్లింల పాపులేషన్ ఎక్కువైందో అక్కడ హిందువులని తరిమి కొట్టారు. బంగ్లాదేశ్లో 1970లో ఎంత ఉంది పాపులేషన్? 22% హిందువులు ఉంటే ఈ రోజు 5 నుండి 6% హిందువులు ఉన్నారు. వేరే వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళిపోయారు? వాళ్ళందరినీ కూడా చంపడం జరిగింది, నరకడం జరిగింది. మీకు అఫీషియల్ ఫిగర్ ఇది. 2900 ఇన్సిడెంట్స్ జరిగిందండి. కిడ్నాప్ అయ్యింది, రేప్స్ అయ్యింది, ఇళ్లని తగలబెట్టారు, దేవాలయాలను ధ్వంసం చేశారు. ఈ యూనుస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 2024 ఆగస్టు నుండి 2025 ఈ జూలై వరకు మీరు చూసుకుంటే 2900 ఇన్సిడెంట్స్, రికార్డెడ్ ఇన్సిడెంట్స్ అయింది.
సో ఇక్కడ మనము గమనించాల్సినటువంటి అంశం, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు ఈరోజు జాగృతం కాకపోతే మీ పిల్లల కోసం ఏదైతే మీరు ఆస్తులు కూడా పెడుతున్నారో, ఒక రోజు ఇది ఇస్లాం దేశం అయితే ఖచ్చితంగా సంపూర్ణంగా అంతా కూడా లేచిపోతుంది. హిందువులారా ఈరోజు జాగృతం కండి. కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాం, ఇంటర్నేషనల్ బార్డర్స్ ని మీరు క్లోజ్ చేయండి. అక్కడ మయన్మార్ రోహింగ్యాల నుండి ఏదైతే వస్తున్నారో అక్కడ చూస్తుంటే అసలు మనము పొలాలకి ఏదైతే ఫెన్సింగ్ ఉంటుందా దానికన్నా దారుణంగా ఉంది మయన్మార్ లో. వాటన్నిటిని కూడా క్లోజ్ చేయాలి. భారతదేశంలో ఇక్కడ హైదరాబాద్ లో ఏదైతే రోహింగ్యా కాలనీ ఉందా, రోహింగ్యా కాలనీ ఉందా, రోహింగ్యా ఫుట్బాల్ టీం ఉంది ఇక్కడ. ఏంటిది అసలు? వాళ్ళకి ఆధార్ కార్డు ఎవరు ఇస్తున్నారు, వాళ్ళకి రేషన్ కార్డు ఎవరు ఇస్తున్నారు, వాళ్ళని ఓటు బ్యాంక్ ఎవరు పంచుకుంటున్నారు? రెహబర్ ఫౌండేషన్ అని ఉంటుంది, మీరు చూడండి. తోపుడు బండ్ల మీద రెహబర్ ఫౌండేషన్ అనేది ఫారిన్ నుండి ఫండ్స్ వచ్చి ముస్లింలకి తోపుడు బండ్లు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఇక్కడ. అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు కదా హైదరాబాద్. లేదు, ఇప్పుడు మీకు బార్డర్ క్రాస్ అయిన తర్వాత మీకు బెంగాల్ నుండి హైదరాబాద్ కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని మీరు ఎందుకు ఆపట్లేదు? ఇక్కడ రేషన్ కార్డు ఇచ్చేది ఏ ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? ఆధార్ కార్డు ఏమి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు ఇస్తారు? ఇక్కడ వాళ్ళకి చిన్నగా బిజినెస్ ఎవరు ఇప్పిస్తున్నారు? ఓపెన్ సీక్రెట్ అండి ఇది. రోహింగ్యా కాలనీ 20,000 మంది ఉంటే షెడ్ ఉంటే మహమూద్ అలీ ఈ లాస్ట్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేయడానికి ఏమన్నా ఇది దేశం ఆస్తినా? చొరబడి ఇల్లీగల్ గా ఇక్కడ లోపల వస్తే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇస్తున్నారు. ఇది ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందండి. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండు. రాష్ట్రాల్లో మాట్లాడుతున్నారు వీళ్ళందరూ, నేను హైదరాబాద్ మాట్లాడుతున్నా. విజయనగర్ కాలనీలో ఎంతమంది హిందువులు ఉన్నారు? ఆసిఫ్ నగర్ అని ఉన్నది, గుడిమల్కాపూర్ ఉన్నది. ఇక్కడ డెమోగ్రఫీ నీకు చేంజ్ అవుతుంది, నీకు కనిపించట్లేదా? 7 ఎమ్మెల్యేల నుంచి ఇప్పుడు 14 ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసేందుకు నువ్వు దమ్ముగుద్దును వస్తున్నావు, టోపీ మార్చినావు. నవీన్ యాదవ్ ఏఎంఐఎంలో ఉండి టోపీ మార్చి కాంగ్రెస్లోకి వచ్చి నువ్వు గెలిచినావు అంటే డెమోగ్రఫీ నీకు తెలుస్తలేదా? జూబ్లీస్ ఎంతమంది వచ్చారో తెలుస్తలేదా నీకు? మరి ఇవన్నీ ఇక్కడ తెలుసుకుంటూ మనం ఇక్కడ వదిలిపెట్టి పక్కది మాట్లాడుతున్నాం, వెస్ట్ బెంగాల్ మాట్లాడుతున్నాం. నేనేమంటున్నా, విజయనగర్ కాలనీ మాట్లాడు, ఆసిఫ్ నగర్ మాట్లాడు, గుడి మల్కాపూర్ మాట్లాడు, ఉప్పుగూడ మాట్లాడు, కందిగల్ గేటు మాట్లాడు. ఇవన్నీ మాట్లాడుకుంటూ మనం ఇక్కడ చూసుకుంటూ ఉంటే అక్కడ అన్ని చక్కబడతాయి. నా అభిప్రాయం అయితే ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళని తరిమేయాలంటున్నారు. నేను అనట్లే, మన హిందువులు అక్కడ భయపడి బతుకుతున్నారు. వాళ్ళు అక్కడి నుంచి పలాయనం కాకుండా చూసుకోండి. వాళ్ళ ఆస్తుల్ని కౌడీ బావులు అమ్ముకుంటున్నారు. బతుకుంటే ఎక్కడో ఒకటి బతుకుతామని ఎంత దూరం పారిపోతాం మనం? సో వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవాలి, వాళ్ళ హక్కుల్ని కాపాడాలి, వాళ్ళ మానభంగము ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ఇది నా ప్రసక్తి. जय श्री राम, भारत माता की जय, जय हिंद राष्ट्र। बांग्लादेश डाउन, यूनुस डाउन और यहाँ के जो कमीने उन लोगों को सबको सपोर्ट करते हैं वो भी डाउन। यहाँ देखो इतने संडे के दिन है आज। एक्चुअली बांग्लादेश के हिंदुओं को इतने मतलब तड़पा कर जलाकर मारा गया दीप को। यहाँ कोई भी मतलब उसका प्रोटेस्ट कर रहे हैं तो सिर्फ चंद लोग कर रहे हैं प्रोटेस्ट। मैं क्या बोलता हूँ, जब दीपू को मारा गया पुलिस के पास गया, पुलिस स्टेशन के पास गया था उन्हें, पुलिस स्टेशन खुद उनको क्राउड को सौंप दिया था कि मार के जला दो। हमारा फर्ज ये बनता है भाग्यनगर में यहाँ के जितने जिहादी लोग आए उनको भी उसी तरह के साथ जला के मारा जाए। हम वो नहीं करते हैं। एटलीस्ट यहाँ के जिहादियों को छोड़ दीजिए, जो बांग्लादेश से, पाकिस्तान से, रोहिंग्या के वहाँ से जो जिहादी लोग आए हैं, क्या हम उनके साथ ऐसा करते हैं? उनके साथ भी ऐसा नहीं कर रहे हैं। उनको गवर्नमेंट क्या कर रही है? पैन कार्ड, आधार कार्ड, अपने इलेक्शन कार्ड सभी लोग गवर्नमेंट उन्हें प्रोवाइड करती है। हम ये पहचानना मुश्किल होता है कि यहाँ के ओरिजिनल हिंदू मतलब इंडियंस कौन है और बांग्लादेशी कौन है, क्योंकि यहाँ की व्यवस्था इतनी खोखली, इतनी मतलब डिमोलिश कर दी गई है कि हिंदुओं का रहना आज मुश्किल हो चुका है। हम यहाँ आज प्रोटेस्ट करते हैं बांग्लादेश के हिंदुओं के खिलाफ। जैसा कि भाई ने बोला, हमारी सुरक्षा का कोई भरोसा नहीं है। यहाँ कल के दिन यहाँ हिंदू कोई मारा जाएगा, कोई जलाया जाएगा, कोई काटा जाएगा, कोई बहन को मेरे लव जिहाद के माध्यम से भगा के ले जाएगा, कोई भरोसा नहीं है। आज भी समाज हमारा उतना ही सोता हुआ दिख रहा है। इसीलिए मेरे सभी भाइयों से विनती करता हूँ कि अगर आज नहीं जागेंगे, बाहर नहीं आएंगे, आप यहाँ के जिहादियों को उनकी औकात नहीं बताएंगे, आप उन्हें मारकर नहीं भगाएंगे, तो ये हमारे साथ भी कल के दिन दूर नहीं है वो समय जो आपके साथ भी आपके घर में आपके बच्चों को इसी तरीके से जलाया जाएगा। हम पागल है। संडे के दिन बांग्लादेशी हिंदूज के वास्ते प्रोटेस्ट कर रहे, सभी लोग समाज सो रहे कर रहे। यहाँ का डिपार्टमेंट में ऑलमोस्ट पुलिस हिंदूज है।
यहाँ के जो गवर्नमेंट में पूरे जितने भी मिनिस्टर्स है पूरे हिंदूज हैं, लेकिन वो उन्हें चाहिए तो वोट सिर्फ मुसलमान के वोट। हम लोग वोट नहीं डाल रहे, हम लोग भिखारियां हैं, नहीं तो हमारे को वोट डालने का अधिकार नहीं है। हम सेंट्रल से डिमांड करते हैं कि बांग्लादेश में जो मेजर गारमेंट का बिजनेस है, जो इंपोर्ट होता है, उसे बंद करो और यहाँ के पॉपुलेशन कंट्रोल बिल लाने की आवश्यकता है। उसी तरीके से यूनिफॉर्म सिविल कोड लॉ सेंट्रल गवर्नमेंट से विनती करते हैं कि आप चुप क्यों हैं, आपके किसी मिनिस्टर की तरफ से कोई भी रिस्पॉन्ड नहीं आ रहा। वहां बांग्लादेश में दीप चंद्र का एक इंसिडेंट नहीं है, गली गली में वहां से भगा के मारने की कोशिश की जा रही है, वो वायरल नहीं हो रहा, वीडियोस रिलीज नहीं कर रहे उन लोग। लेकिन हम सिर्फ एक दीप चंद्र को लेके बैठे, ओल्ड सिटी में हो रहा, वेस्ट बंगाल की बात कर रहे हैं, केरला में बात कर रहे, भाग्यनगर में होगा कल के दिन। अगर सिर्फ चंद लोग हम ऐसे करते रहेंगे 100% वो लोग हमारे को भी टारगेट करेंगे। हमें इसका कोई खौफ नहीं है, हम बिंदास, हमारा भारत देश है, हमारा भाग्यनगर है, हम चाहते हैं तो इनको मार के भगा सकते हैं, लेकिन हमें सरकार पे भरोसा है। सरकार अगर स्ट्रिक्ट एक्शन नहीं लेगी तो हमें ये कदम उठाना पड़ेगा। जय श्री राम। జై హిందూ రాష్ట్ర జై శ్రీరామ్. ఎవరైతే పాకిస్తాన్ నుండి వస్తున్న అక్రమ వలసదారులు ముస్లింలు రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుండి వస్తున్న రోహింగ్యాలకు ఇక్కడ ఆధార్ కార్డులు ఇక్కడ నాగరికత చాలా ఈజీగా దొరుకుతుంది. కానీ పాకిస్తాన్ నుండి వస్తున్న హిందూ రెఫ్యూజ్ శరణార్థులకు బంగ్లాదేశ్ నుండి వస్తున్న శరణార్థులకు హిందూ శరణార్థులకు ఇక్కడ నాగరికత దొరకడానికి 12 సంవత్సరాలు పడుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ మన హిందూ శరణార్థులకు ఒక కరెక్ట్ వాళ్ళకి కావాల్సినంత సౌకర్యం ఇవ్వాలి. అలాగే బంగ్లాదేశ్లో ఎవరైతే బాధితులుగా హిందువులు ఎవరైతే ముస్లింలు హిందువులను ఇంత దారుణంగా చేస్తున్నారో బంగ్లాదేశ్ హిందువుల కోసం భారత్లోకి రప్పించడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ లో హిందువులను కూడా భారతదేశంలోకి రప్పించుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ గట్టి నిర్ణయం తీసుకోవాలి. సాధ్యమవుతుంది అది? ఎందుకు సాధ్యం కాదు? ఇక్కడున్న ఇది హిందూ దేశం, హిందుస్థాన్ హమారా है, हम सब हिंदू होकर एक होकर रहेंगे तो ये कानून लाना पड़ेगा. ये हिंदुस्तान है, जो చట్టంలో ఉన్న సెక్యులర్ వర్డ్ పూరా నికాల్నా పడేగా. సెక్యులర్ వర్డ్ తీసేసి ఇది హిందూ దేశం, వేరే దేశాల్లో హిందువులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఇక్కడికి రప్పించేలాగా చట్టాలు తేవాలి. ఇక్కడ ఉన్న హిందువులందరూ వాయిస్ రేస్ చేయాలి.